ఓ మనిషి ఎటో సోకుల వాడి పిల్లి లెక్క తప్పిస్తాను ఎటో అనుకున్నానే సుమతి, నువ్వు వత్తలేవని. ఎలుకెంబడి పిల్లి పడ్డట్టు కాదే, పిల్లెంబడి ఎలుక పడ్డట్టు ఉన్నది. నాకు తెలుసు నువ్వు నాకు దొరకకుండా తప్పించుకుంటావని. నువ్వు పిల్లివే కదా, పిల్లిని ఓడిచినట్టు కొడితే పేవులు ఇతర పడాలి. నువ్వు ఓడిచేదాకా నేనెక్కడుంటేనే పిల్లి లెక్క గోడలెక్కి దుంకనా? ఆహా, హలో, నేను మామూలు ఎలుకను కాదు, సుందెలుకను. నువ్వు ఎక్కడున్నా కూడా దొరకబట్టుడే పొడుసుడే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు శుద్ధెలకమైతే నాకేంది? నేనేదో నిన్ను తప్పించుకొని ఏదైనా పని మీద పోదామంటే నన్ను మందలిత్తివి. ఇక నా పని అయినట్టే, నిన్ను అయినట్టే. ఇగో గీ మాటలే నాకు నచ్చాయి. పెళ్ళైన కొత్తలో ఏమంటావు? నా ఫోటో చూడండి అసలు లేవకపోదు పక్కలకెళ్ళి. ఇప్పుడు నేను మందలిస్తే నీకు పని కదా. సరే సరే, ఇప్పుడే నేను దేవుని మొక్కుకుంటాను. ఆగు, ఇక నువ్వేనా పని అస్సలే కాదు. ఇక పెళ్ళైన పట్లెక్కున్నావే, అప్పుడేమో స్తంభం లెక్కున్నావు, ఇప్పుడేమో గజస్తంభం లెక్క అయినావు, ఎప్పుడు ఒక లెక్కనే ఉంటారా ఏంది? మాయ అప్పుడు తాడి చెట్టు సొండలను తీసుకొచ్చినా కూడా ఈత చెట్లు ఎక్కున్నా నిన్ను వేసుకోలేదా? భరించుకో నువ్వు కూడా, నేను భరించుకుంటానా కదా. ఏందే అప్పుడే మా అవ్వ కొడుక నీకన్నా ఎత్తుకెత్తుందిరా, అద్దురా అనంగా కూడా సజ్జమీది దెబ్బలన్న అందిస్తుందని చేసుకుంటే నన్ను ఈత చెట్టు అంటావే. మరి లేకపోతే నేను మందలిస్తే నీ పని కాదంటవా? సుమతి, నీతోటి పెట్టుకుంటే లొల్లి అడవదు కానీ నాకు అవతల పని ఉంది, పోయేత్తా. ఓ మాదాలు కానీ పోయిగా. నీకు దొరుకుతా. అరే 3 నెలల 2 కిలోల కొన్ని తీసుకొని రేపిత్తా మాపిత్తా అని వెళ్ళకూడతావురా. నిన్ను దొరికించుకుంటా పైసలు వసూలు చేస్తారా? నిన్ను ఇడిచిపెడతానరా? ఆశ దోశ అప్పడం వడ నీకు దొరుకుతా అనుకున్నావా? అస్సలు దొరక. ఇది కాదు, ఇంకా 2 కోళ్ళు తింటా నీ దగ్గర. తిని దీనికి ఒక్క పైసా కూడా నీకు. చూసుకో. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అబ్బా, ఆహా, బద్దన సోకుల పడతాను మొగోడా. బడాయి బాబు ఏడవతనని సోకుల పడతాను ఏంది? సోకుల పడపోతే ఇక్కడ 6 అడుగులు అందగాన్ని. అబ్బో, నా సోకుల మీద పడ్డదా నీ మనసుగా? అబ్బో, ఆలింది అందగాడు నువ్వు. మరి సోకులకి ఇరక నాకేం ఇరక అన్నట్టు ఈ బడాయికి ఏం తక్కువ లేదు. బడాయిలు కొట్టుకుంటేనే బతకాలే. అసలు ఎవడన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తే నమ్ముతాడే, లేని ఉన్నట్టుగా చెప్తేనే నమ్ముతారు ఎవడన్నా. ఓ నా బడాయి మగడా, ఉన్న లేనన్నట్టు చెప్తే తర్వాత ఎప్పుడో నీ సూకులకి వెళ్ళి అంటారు, నీ అన్ని పోతారు. ఇప్పుడు ఆయమంటారు పానం. అప్పుడు నీ అక్క మూతిగా నేనే గుద్దునా, పండ్లను రాలకూడదునా ఏంది? ఏడిది నక్రాలు ఎత్తానవా నా దగ్గర? నువ్వు తంతరు ఆడ అంగబెట్టి ఏమనుకుంటాను? సాలిగా మీ ఆడోళ్ళ మాటలు వింటే మా బడాయిలు నడిచినట్టే, ఇక మేము బతికినట్టే. ఇక మళ్ళా బడాయి అంటే నలమొక పడ నీ మా దక్క తినాలి. నువ్వు ఎవరైనా తింటే తంతరా మొగడా? ఇగో నిజంగా బతికితే బతకమే. మనము నిజాన్ని అబద్ధాన్ని చేసి చెప్పినవాడే గొప్పగా. అసలు నీకేమెరకనే బతకాలంటే ఈ మాత్రం బడాయి ఉండాలి మా దగ్గర. వెళ్తాయి నీ బద్దలు భాషంగాలు అయితే బడాయిలు కొట్టుకుంటా పోతాయి. పోయే మీరు, మాకు ఇవన్నీ కొత్త ఏం కాదు. నాకు అయితే నీక కొంకుల పట్టి ఏరుకోవాల తాత ఏమనుకుంటాను? ఒక్కొక్కరు నేను కొడతా అంటే అప్పుడు నేను కొడతాను, సముద్రం పడతా. లేకపోతే అప్పులు చేసుకుని కుప్పలు పెడతా. మానం దక్క కూడా నీ మాన దక్క తినాలి. ఎవరు నమ్మరే అసలు. నీకు నా మీద బద్ద కుళ్ళు, నేను ఇట్లా బతుకుతున్నానని. అబ్బో, నేను ఇట్లా బిల్డప్ వేసి ఇట్లా బతుకుతున్నానని నీకు నా మీద కుళ్ళు. అసలు నన్ను ఓర్వకనే చేస్తావు నువ్వు. లేకపోతే అందగాడు నా మగడ, అందగాడని బాగా కుళ్ళు నీకు. నేను కష్టపడాలి, ఆడ పోయి గన్ను కొట్టాలి, గడపర పట్టాలి, అవన్నీ చేయాలని కుళ్ళు. నేను మీద బతుకుతున్నా అని బాగా కుళ్ళు నీకు. మరి అదంతా ఎవరు కొట్టాలి? ఎవరు కట్టాలి? మళ్ళా నువ్వు కట్టకుంటే మళ్ళీ నీ మానం తీస్తారు మందిలో. ఎవరు కొట్టానవో
మనం ఎక్కడ కట్టుడే మనకు వాళ్ళే వచ్చి బిల్డప్ మీదనే వాళ్ళు వచ్చి పైసలు నమ్ముతారు, వాళ్ళు ఇడతారు గంతే. దాని మీదనే మనం బతుకుతున్నాం. అసలు నేను కటం చేయకుండా బతున్నాను నీ కుళ్ళు గంతే. అవునవును బతుక అనుకుంటా ఇల్లు కదా వంట అయిపోయా ఒకడా. అప్పుడు వెళ్తే తాత రాని ఎవడో ఒకడు వస్తాడు నిన్ను అన్ని పోతాడు. అప్పుడు ఆయమంటది పానం ఏమనుకుంటాను. నా ఇంటి ముందరికి ఎవడు రాడు. మళ్ళీ లేకపోతే చేయము మనం వీంది వాని పెడతాం, వంది వీనికి పెడతాం, వీంది వాని పెడతాం, వంది ఇంకోని పెడతాం గంతే. ఆఖరి కత్తాలు ఇద్దరు కలిసిన నీ గుండు ఇస్తారు. అప్పుడు ఆయమంటది నా పానం. నీకు అదంతా అత్తే కుళ్ళు అయితే మళ్ళా మాట్లాడకు. నీ మొక్క తీసి మోర్రే పెడదు. ఓ మనిషి అని ముడతావు సిగ్గు శరం లేదు. నీ చెత్త పాడుగా నేను కూర్చుండి ఇట్లా బిల్డప్ బతున్నాను కుళ్ళు తప్ప ఇంకోటి ఏది లేదు నీకు. ఇంకా మోరే పంది బతుకుతాను నువ్వు బతుకుతావు ఎందుకు నీ బతుకు పాడుగా. మళ్ళా మాట్లాడినావు. నీకు కుళ్ళు బతుకున్నాం తప్ప ఇంకోటి ఏది లేదు. మరి లేకపోతే నా మీద గంత కుళ్ళు పెట్టుకోకు. నువ్వా పోతాతా ఏడి పోతావా పోతాత అందరికి చెప్తావా నా మొగడికి ఇట్లా అప్పులు వేసుకుంటా కుప్పలు పెడతాడు. ఎవడన్నా ఇస్తే నా ఇంటి మొగడికి వస్తా మిమ్మల్ని ఇడతా అని చెప్తాగు. అబ్బా మొగోడు నువ్వు మనిషిని ముడతావు. నమస్తే సత్తన్న. నమస్తే నమస్తే. ఎటు పోతున్నావు? ఏదో ఈడ కొద్దిగా పద్దొచ్చేందుకు అడకరం పోతున్నా. కాదు గాని నీకు మొన్న 2 కిలోల మటన్ ఇచ్చిన, దాని పైసలు ఇయ్యవా? నాకు అర్థం కాదు. అరే పైసలా? అరే ఇచ్చింది అనుకున్నా జర నేను మర్చిపోయినా. ఇచ్చిన అనుకున్నావా? కాదు దావత్ ఉందని ఏదో అప్పుడు లేవు అంటే ఇచ్చిన. కాదు ఇది పద్ధతేనా ఇది? పద్ధతి కాదు బరాబర్ గానీ ఇక్కడ ఒక పద్ధతి వచ్చేది ఉంది. అయితే నేను మొన్ననే పైసలు కొట్టేసిన అనుకున్నా జర మర్చిపోయినా. ఏం కొట్టేసిన అనుకున్నావు? నాకు అర్థం కాదు. సరే గానీ సరే ఇస్తుంది ఇక్కడ ఒక పైసలకే పోతున్నా. పైసలు రాగానే నీకు ఖచ్చితంగా ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ పే కొడతా లేకపోతే పైసలు నువ్వా నమ్మాలి. నేను నమ్మను ఇస్తాను ఇప్పుడు ఇస్తా పక్కన ఇస్తానే ఇస్తా. ఇయ్యకపోతే షాప్ దగ్గర పోయేవారు నీకు పైసలు రాబోదు చూడు. నువ్వు ఇయ్యకపోతే బిడ్డ మీ ఇంటికి వస్తపో. నేను ఇస్తా ఇంటికి రాబోదు చూడు. ఏమనుకుంటున్నావు? ఇస్తా. ఏమైనా సీనా కనబడతలేవు? ఏం చెప్పమంటావు సత్తన్న? ఎన్ని బాధలని ఉంటాయన్న సంసారం అన్న కాడ. కూర్చో. పొలం పక్క పొలం ఉండే అప్పుడప్పుడు మా కనబడుతూ కానీ మధ్యలో కనబడతారు నేను అనుకుంటాను. కోతలు అయినాయి అంటే అడిదికి ఎందుకు వస్తామన్నా? అయితే కానీ ఇంట్లో మంచిగా లేదు సత్తన్న. ఏమైందే? ఏం చెప్పమంటావు సత్తన్న? నా భార్యకు పానం మంచుకుంటలేదే. అయ్యో ఏమైంది? మొన్న మంచిగానే ఉండే కదా అక్క. అది కాదు బామ్మారిది, మీ అక్కకు పోచమ్మ తల్లి అయింది. పోచమ్మ తల్లి అయితే ఆ మొక్కుతే తగ్గింది. ఆ కాంచెల్లి నన్ను చూస్తేనే చిరుబుర్రులు ఆడుకుంటూ నన్ను చూస్తేనే ఊర్తలేదు. ఏమని చెప్పాలి, ఏమని చేయాలి? చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పకపోతే పానం పోయేటట్టున్నది. పోషమ్మ తల్లికి మొక్కుకున్నావు గాని అసలు ఆ తల్లి మొక్కు తీర్చుకున్నావే? ఏడబ్బా మరిది, ఆ అమ్మవారి మొక్కు తీర్చుకుందాం అన్నప్పుడల్లా ఏదో ఒక ఆపదత్తుంది. అందుకే ఇంత 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 ఇక్కడ దాకా వచ్చింది. ఆమెకేమో ఎట్లో ఏం కథనో మొత్తం సిర్రు బొర్రలు ఆడుతుంది. నన్ను చూస్తే మాత్రం ఓర్తనే లేదు. ఏమందాము ఏం చేద్దామని ఇదే మైండ్లో పెట్టుకొని పిచ్చి కుక్క లెక్క తిరుగుడు అవుతుంది. ఏం చేయాలి? అవునే, ఆ తల్లికి మొక్కుకుంటేవి మొక్క అయితే తీర్చకపోతుంది. అందుకని ఆగం ఆగం చేస్తుంది. అంటే అంటనట్టు ముట్టేది ముట్టనట్టు చేస్తుంది తల్లి. ఆ తల్లి కొంటతనం అయితే కాదు బామర్ది, నాకు ఎట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది. నేను పోయేస్తా. సరే పోయి నేను పొలం కడుకోవాలి. పోనీ పాంచన్ గుర్ర అంటాడు. దున్నపోతే రావన పడ్డట చెవిద పేను వరది మొత్తం పాడు. ఓ మనిషి అగో ఏం మాండు అంటాను గింత ఉడకపోతాకు. 3 రోజులే నల్ల రాక ఎండల మొయ్యలేక సత్తా అన్నా. దొడ్డి పోతావు నీళ్ళు వారవుతావు, దారాన్ని పోతావు నీళ్ళు వారవుతావు. నువ్వు ఏందన్నట్టు మోసేమో చేత కాదు. ఓ దిక్కుమల్లోడా రాములా నా నోరు పోతాను కాదే. ఎత్తేయాలి నిన్ను ఇప్పుడు. ఏం మాట్లాడతావు నువ్వు? పండు ఆడ పట్టు పడతావు ఎత్తా. కొద్దిగా తిని ఇట్లా మననే లేదో నీళ్ళు పోసుడు నువ్వు కాక మొత్తం నీళ్ళు ఎవరు మొత్తం రూలేగా. ఎవరు పోతారో చూపెట్టేది. తింటా పంట మంచానికి కింద ఎత్తు ఎవడు మొయ్యాలే? మొత్తం అరిగిపోతారు ఎవరు? లేదు కరిగిపోతా ఎండకు. నా అందం కరుగుతుంది, నా అందం కరుగుతుంది. అర్థమైందా?
నడు మొద్దు నడు నీళ్ళ వారి మొదలు నీళ్ళ వారి పార్వయ్య నాకు తిక్కలేసా అంటే బకెట నీళ్ళు తెచ్చి కుమ్మరి నేను కోపం వచ్చాడు చూడు మరి నాకు ఇక. కోపం వచ్చినా ఏం చేస్తావా నువ్వు ఏం చేయలేవు నువ్వు అదే ఏం చేయలేను కదా అనే నీకు బాగా బిర్రు బిర్రు ఊరందరూ బెదిరించుకొని పోతా నువ్వేమన్నా నాకు నీళ్ళు పోసుడు నన్ను బెదిరించుడు నేను ఊరిలో పుల్లు లేకుంటే నేను ఇక్కడికి రాగా నన్ను మొత్తం పిల్లి చేస్తాను నువ్వు మరి పిల్లిగా కూడా నువ్వు పులివా నువ్వు పెద్ద బడాయిలు కొట్టుకుంటా తిరుగుతావు ఎవరికైనా చెప్పినాడే నేను మళ్ళీ ఎగిరెగిరి అంటారు ఏమనుకుంటాను మళ్ళా నన్ను ఏందే నడు నడవా తిక్కలేసినట్టు కుమ్మరిస్తా మళ్ళీ ఏమనుకుంటాను పోయాలా ఆబా పోత పో. ఒత్త పోసింది కానీ ఎండకు జర పాలన చల్లబడ్డది మంచి కళ వస్తుంది కళలో నీళ్ళు పోసింది ఇది కళంతా ఎడగొట్టింది ఎంత పాడు చేసింది వస్తుంది. అబ్బా, పట్టుకొని ఎట్లుంది. పద్దు ఏందే అవునా అబ్బా మంచి న్యూస్ చెప్పినవి పద్దు పద్దు పద్మావతి 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 జగ ముద్దొస్తున్నావే ఓహో ముద్దొస్తున్నావే ఓహో ముద్దొస్తున్నావే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే అబ్బా పద్దు అబ్బా ఈ సందర్భంలో ఒక ముద్దియో ప్లీజ్ అబ్బా 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 పద్మావతి 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 ముద్దొస్తున్నావే ఓహో ముద్దొస్తున్నావే ఆహా పద్మావతి నీకు ముద్దొస్తుందా ముద్దులైనా ముద్దులు పెడుతుందా నీ ముద్దు మొక్కపోడా పద్మావత దాని అందం పందు నాక నా మొగలు ముద్దు అడుగుతాది నీ అక్క దాన్ని నిన్ను కలిపి ఈడ్తాడికి రోడ్డు మీద ఎవరుకుంటాను కన్నది అంతే ఎక్కడ పడుతుంది ఆహా పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నవే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నవే నీ మొక్క ఎప్పుడన్నా అర్థం చూసుకున్నావురా ముద్దు మొక్కపోడా యానంగా వచ్చినావు నువ్వు కంపను గిండకాయలు వచ్చిన గిండకాయలు రమ్మంటావా అది వేరే పోనే నువ్వు పద్మావతి పద్మావతి అంటావు నువ్వు. పోనీ పోనీ ఎందుకు అవసరం లేదు ఇటీ ఇక్కడ అవసరం లేదు ఆ పద్మావతి ఎవరితో సుత్తది నేను ఇన్న కూర్చుంటా మంచి మంచి కళంతా పాడు చేసినావు నీళ్లు పోతావు మళ్ళీ ఆగమా చెప్తావు మళ్ళీ నా పోనీ అంటావు నువ్వు నువ్వా పోనిటి అదేవతో లాకిటి నేను చూస్తుంది నెత్త నడిపినావు నువ్వా పద్మావతి లేకపోతే ఇంకేవతా నాతో కళ్ళకు పోతాన్నా మళ్ళా వండు కలగాను మళ్ళీ ఎవతా నాతో నీకు ముద్రించి పీక్తుంది ఇంకా తెలిసేప్పుడు ఏం మాట్లాడతాడు నువ్వు అరే తుప్పా చదవా అమ్మా సుమతి కొన్ని నీళ్ళు తీసుకురా ఇగో అయిపోయిందని ఇది తిరుగుడు ఇక ఏంది సుమతి ఎప్పుడు చూసినా తిరిగిపోతాం లెక్క చెప్తున్నావు ఏంది ఓ ఏమనంటే బాగా రేషన్ ఇగో ఇగో చాయ్ కూడా పట్టుకోరు కొంచెం ఏంది నీకు మంచిలు తీసుకురా అంటావు షాయ పెట్టు అంటావు అగో నువ్వు ఉన్నది ఏం చేస్తుందికే చాయ్ పెట్టుడు అన్నం వండుడు నీళ్ళు ఇచ్చుడు నాకు శాత కావద్దా ఊకే ఆ పని చెప్తావు ఈ పని చెప్తావు చేసుకుంటే ఏమైతుంది ఏమైంది ఇప్పుడు నీకు మంచిగానే ఉన్నావు కదా కాళ్ళు రెక్కలు ఏడికాడికి గుంజుతున్నాయి మొన్న తల్లి అయినప్పటి నుంచి ఇంత కూడా శాతం అయితే లేదు ఆ తల్లికి మొక్కుదివి ఇంకా వేయకపోతివి ఎప్పుడు చెప్తావు అవునే సుమతి మనం అమ్మవారిని మర్చిపోయినట్టు అయిపోయింది ఈ వారంలో ఆ తల్లి మొక్కెళ్ళదిద్దాం మన పిల్లలకు ఫోన్ చేస్తే వాళ్ళకి ఎగ్జామ్స్లు ఉన్నాయట ఇప్పుడు వచ్చేటట్టు లేరు మా చెల్లెకన్నా ఫోన్ చేసి రమ్మని చెప్దాం మొన్నటిసారి చేద్దామంటే చెప్పిన పోతివి ఇప్పుడు పిల్లగాళ్ళకి పరీక్షలు ఉంటాయి వాళ్ళు రాకుండా అయిపోయాయి సరే ఇక మీ చెల్లెం పిలుస్తానంటాను కదా ఇలా సాయంత్రమే ఫోన్ చేసి మాట్లాడు రమ్మను మరి మా చెల్లెకి మా ఫోన్ చేస్తా కానీ మా బావ ఏడున్నాడు ఏం కథను అతి కోన్లోడు ఇగో లచ్చన్నోళ్ళ ఇంటికాడ దేచుకోడు ఉన్నాయి ఒక ఫోన్ని మాట్లాడతా అవి తీసుకుపోయి ఆ మొక్కప్ప చెప్తాం వాళ్ళు వచ్చిన తర్వాత సరే ఇవాళ చెప్పు మరి మళ్ళా మున్పటి లెక్క మర్చిపోయావు ఏ కొంచెం ఆయి చేస్తా పో సరే నేను చాయ్ పెట్టుకొస్తా తీగ జల్లి పెట్టుకురా పో మా అన్న ఫోన్ చేస్తాడు హలో అమ్మా రూపా అన్న మంచిగా ఉన్నావానే మంచిగున్నాం తల్లి మీరు మంచిగున్నారా
మా మంచిగా ఉన్న గిన్ని రోజుల మాత వచ్చిందా ఈ చెల్లె ఏ లేదమ్మా ఇక అదో ఇదో పని లేదమ్మా నీకు తెలియదా ఉమ్. బాగా మంచిగా ఉన్నాడా బావకేంది బంద వస్తుండు బండకు బండ అట్లనా ఉమ్. ఆ, ఏం లేదమ్మా ఇగో పోషమ్మ తల్లికి మొక్కు ఉండే అమ్మా ఆ మొక్కు తీర్చుకునే తందుకు ఇక చేయాలి తల్లి దగ్గరికి అని కోడి పిల్లని కోసుకుందామని అనుకున్నాము. అనుకుంటే వదిన అంటుంది మరి పిల్లలు రాకపోయేది కదా ఎట్లా అంటే చెల్లి ఉన్నది కదా చెల్లిని వెళ్తా అని ఫోన్ చేసిన. ఇక మేము వచ్చి ఏం చేస్తామే అన్న మీరిద్దరు వడ్డెక్కిసుకోరు అట్లా ఇక ఇద్దరమే ఎట్టుంటదమ్మా రావాలి కదా బుజ్జి నువ్వేందంటే చెల్లె ఉమ్. ఇంటికి చెల్లెవు నువ్వే కదరా అమ్మా బావని తోలుకొని నువ్వు రేపు పొద్దుగాలు రావాలి. అత్తనే అత్త అత్త ఇక బావ చెప్తా మరి ఆ సరే మరి ఖచ్చితంగా రావాలమ్మా. ఖచ్చితంగా అత్తనే బావని తోలుకొని రా బావని మర్చిపోకు. ఏ గట్టెట్లా మర్చిపోతా తీసుకొని అత్తతి ఓకే తల్లి బావని అడిగినట్టు చెప్పు. సరేనే ఓకే అమ్మా. ఉంటా మరి ఓకే అమ్మా. సరే ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు మా అన్న ఫోన్ చేసిండు ఎందుకట్నే ఆ పోషమ్మ చేసుకుంటారట పుషములు చేసుకుంటారా? ఇక మనకు దావత్ అంటే దావతే, తిన్నుడు తినొచ్చు కుమ్ముడు గుమ్మచ్చు పొట్ట వాళ్ళగా తినొచ్చు. ఇక తిండి అంటే బండి కట్టుడే దుబ్బు తినడానికి ఉంటే నీకు పనే పాట లేకపోతే ఏంది బరాబర్ ఉంటాయి. మా బామ్మారిదికి దగ్గర నేను తింటా, నా దగ్గర వచ్చి బామ్మారి తింటా. బగ్గనైంది కట్టం ఇంత కట్టలు తెచ్చి పెడతలేవు మా అన్నగానికి. ఇగో నేను అంటే ఓరవను. సుమతి ఏమైంది? ఓ చెల్లె బావ రేపు వస్తానన్నారు. సరే మంచిది. లచ్చన్నింటి కాడ కోడి పిల్ల ఉంది కదా రేపు పొద్దుగాల ఇడవకని చెప్పేస్తా. సరే చెప్పిరాప మరి తొందరరా. తొందరగా వస్తా. ఇప్పుడే వస్తారా? ఇప్పుడే మంచిగా ఉన్నారా అన్న? అంత మంచిగా కాలు కడుక్కోరి. ఇట్లా వచ్చినవే అన్న అట్లా ఉన్నావు కదా మాల పంకిరి లెక్క. నాకేందే తగ్గుతానా? ఈడాడ తినుడైనా పెరుగుడైనా అంతేనా? మరి లేకపోతే అంత మంచిగా మంచిగా ఉన్నాను పిల్లలు బాగున్నారా? అందరు మంచిగా ఉన్నారు. బొమ్మది ఉన్నదైతున్నాయందో. నాకు ఊళ్ళో తిరుగుడైనా తిరుగుతూనే ఉంటా, నా పని ఏందనే చేసుకుంటూనే ఉంటా. మీ ఊళ్ళో సర్పంచ్ మంచోడేనా? మంచిగా సూపర్ మంచి. ఏంది ఏ ముచ్చట పెట్టుకుంటూనే ఉంటారా? పోషమ్మ కాడికి పోయా చిక్కింత సేపు అవుతుంది, వంటలు కూడా అయినా ఎప్పుడు తిందాం? తినుడు కాడికి వచ్చిందా? ఎల్లమ్మ కాడ కొబ్బరికాయ కొట్టచ్చిరా? అయ్యో అవు కదా నేను మర్చిపోయినా. పా మరిపోయేద్దాం. పా పా పా. రూపా రూపా ఎల్లమ్మ కాడికి పోయి కొబ్బరికాయ కొట్టేద్దాం పా, మేము మర్చిపోయినాం. అయ్యో తలపేరి దాబాయ్ పోయేద్దాం. నేనెందుకే మీరు పోయిరా పరి. పోయేద్దాం. నేను జర ఇవాళ దాకా ఎండలు పోయి వచ్చిన మీరు పోయిరా పరి. సరే పరి దా. అమ్మా వీళ్ళు వైరు వచ్చినాక నేను ఆగనా ఓవర్ యాక్షన్ చేయకరా. చాలా పాపం రా. ఓవర్ యాక్షన్ చేయకరా.
బిర్యానీ తిందాం, అది ఆకలి అవుతుంది. ఏమైంది మా మనిషి? అయ్యో ఏమైంది? ఏమైంది? ఓ మగడా నీకు ఏమైంది? అయ్యో అన్నా, మగనికి ఏమైంది అన్నా? దయ్యమట్టిది కావచ్చు. ఏ రోగం లేదా అన్నా? నీ గురించి అయిపోయి పుల్ బాటలు తెప్పించరా బామ్మది, సాగు బామ్మది. అయ్యో బామ్మది, ఉంటావు పోతావు బామ్మది. అయ్యో చెప్పలేమే ఎప్పుడు కాలేదన్న దయ్యం బట్టి అగురి ఆకలి అయింది బగ్గా అయితే నిన్న తింటే బిర్యానీ మొత్తం తిన్నా అయితే ఇట్లయింది. తినాలిగాను లేకిడోడా మొద్దు మొక్కపడా కొట్టాలే తిన్నా అగడి వాళ్ళోడా నీ అగడి వాళ్ళ తినాలి కాదు. నీ అక్క నిన్ను ఎట్ట పడుతూ చెప్పు నేను ఇక మొత్తం తిన్నాడు పడతాను ఎక్క పడతా ఎట్లయితే అట్లా దండి అగడి అన్న దండి అగడి అగడికి అగ్గి అలాగా ఏది వేయినా మొక్కకు ముందే తింటావయ్యా. తిన్నాడు ఏం లేదల్లా. ఆ తల్లికి మొక్క ముందే తింటావో పాలిది. మా దండి అగడి అగడికి అగ్గి అలాగా ఎట్లా మరి ఇలా చేస్తా నీ బొత్త వాళ్ళగా నీ బొత్త వాళ్ళగా చీరా నీకే పుట్టింది. అయ్యో బామ్మది, పోషమ్మ కచ్చి పొట్ట వాళ్ళు బామ్మది. వెల్కమ్ టు మనపల్లె A-to-Z. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం గట్టిగా కొట్టండి.